బుద్ధి కర్మానుసారం. మంచి కర్మలు చేసినప్పుడు మంచి బుద్ధి పుడుతుంది. అంటే బుద్ధి అంటే జ్ఞానం, మంచి జ్ఞానం ఉదయిస్తుంది. మంచి కర్మలు చేయని వాళ్ళకి మంచి బుద్ధి పుట్టదు, మంచి జ్ఞానం రాదు, సత్య జ్ఞానం లభించదు. మంచి కర్మలు చేస్తుండాలి, మంచి పుస్తకాలు చదువుతుండాలి, మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు సత్యజ్ఞానం లభిస్తుంది. సత్యజ్ఞానము ప్రతి అడుగు ఏ విధంగా వేయాలో చెబుతుంది. ఒక క్షణం కూడా మనం పొరపాటు చేయము. ఒక్క క్షణం పొరపాటైనా మన జీవితాన్ని దుఃఖమయం చేయవచ్చు. కనుక పొరపాటు లేని మన జీవనం ఉండాలి. మన వ్యవహారం లోపల ఎక్కడ పొరపాటు జరగకూడదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆచితూచి